అనగనగా ఒక ఊరిలో ఇద్దరు ధనవంతుడు బీదవాడు ఒక దారిన పోతుంటే దారిలో దేవుడు ప్రత్యక్షమై మీకు సమానమైన వరమిస్తా అని చెప్పి ఈ దారిన పోతే అన్నం దొరుకుతుంది, ఈ దారిన పోతే బంగారం దొరుకుతుంది, మీ ఇష్టం ఎట్టన్న పోండి అని చెప్తాడనమాట దేవుడు. అప్పుడు బీదవాడు ఏం చేస్తాడు, అన్నం దొరికే దారికి పోతాడు. అన్నం దొరికే దారికి పోతే అక్కడ మంచిగా అన్నం దొరుకుతుంది, కడుపు నిండా అన్నం తిని హాయిగా ఉంటాడు. ధనవంతుడు బంగారం ఉన్న దారికి పోతాడు. అక్కడికి పోయేసరికి బంగారం బాగా మూటలు మూటలు దొరుకుతుంది. అది తీసుకొని అమ్మ నేను ప్రపంచంలో అందరికన్నా ఇంకా ధనవంతునైతే నన్ను ఎదిరించేటోళ్ళు లేరు నేనే అని చెప్పి గర్వంతో ఇంకా ముందు పోతే ఇంకా బంగారం దొరికితే అది ఎత్తుకొని పోతూ ఇక బాగా ఆకలిస్తుంది అనమాట. ఆకలిస్తే ఇక అన్నం తిందామంటే అన్నం ఉండదు, ఎటు చూసినా బంగారమే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు, బాగా కొట్టుమిట్టాడతాడు, ఆకలికి ఆగలేకపోతాడు. దేవుడా ఇట్లా అయిందని చెప్పి వెనక్కి తిరిగి మళ్ళా అన్నమున్న దారి పోదామని తిరిగే వరకు దారులన్నీ మూసుకపోతే అప్పుడు ఏం చేస్తాడు, ఇక నేను తప్పు చేసినా ఆయన అత్యాశకు పోయినా అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి ఏం చేస్తాడు, ఇక ఆడనే అలమటించి ఇక అక్కడనే ఆగిపోతాడు. అందుకనే ఫ్రెండ్స్ దీని గురించి మీకు అర్థమైంది ఏంటి అని అంటే నీతి, ఎప్పుడైనా దేవుడు మనకు ఎంత ఇస్తాడో అంతని భగవంతుడు ఇచ్చింది మనం ఆస్వాదించాలి. అత్యాశ పోతే ఇలాంటి అనర్థాలు జరుగుతాయి.